వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి టీడీపీలోకి వైసీపీ నాయకులు చేరుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో వైసీపీ పార్టీకి చెందిన మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ గట్టు హసీనా, గట్టు కాజా, తెలుగు రాముడు, సురేష్ చౌదరి, మోనే శ్రీరాములు, మాల రాజేష్, మాజీ కౌన్సిలర్ లచ్చన్న, రవి, నరేష్, కదిరికోట అనిల్ కుమార్, మరమోహన్ వీరితో పాటు వారి అనుచరులు దాదాపు 2000 మంది టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి చేస్తున్న నియోజకవర్గం అభివృద్ధిని చూసి పార్టీలోని చేరుతున్నామని, నమ్ముకున్న వారిని న్యాయం జరగాలంటే ఒక్క బీసీ కుటుంబంతోనే సాధ్యమవుతుందని నమ్మకం ఉందన్నారు. వారు చేస్తున్న మంచి పనులకు తాము తోడుగా నిలిచేందుకు పార్టీలోకి చేరామన్నారు. వైసీపీ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసినా తమకు గుర్తింపు లేదని, అందుకే టీడీపీ పార్టీలో చేరామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా గెలిచేందుకు పార్టీలకు వచ్చిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఎమ్మిగనూరు అభివృద్ధిని తన తండ్రి బివి మోహన్ రెడ్డి చేసిన దానికంటే మరింత అభివృద్ధి చేసి తీరుతానని స్పష్టం చేశారు. వాటిలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసిపోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డికి వారు భారీ గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పాలనలో మీకే తెలుసు, ఈ 5 సంవత్సరాలు ఇదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ వేదిక మీద ఉన్నారు. వారి గుండెలకు తెలుసు పార్టీలో వాళ్ళకున్న ప్రాధాన్యత ఏమి, పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు ఎలాంటి గౌరవం లభించేది, అభివృద్ధి అంటూ జరిగిందంటూ ఏమీ లేదు. ఒక్క ఇంచు పైపు లేని గాని, ఒక్క పిడికెడు మన్ను గాని, ఒక తట్ట మన్ను గాని వేసిన పాపాన బోలే. ఇవన్నీ చూసిన తర్వాత ఏమీ లేని రాష్ట్రంగా ఖజానాను ఖాళీ చేసి మా చేతుల్లో పెట్టిన అభివృద్ధిని కొనసాగిస్తూ ఈ రోజు రోడ్లు వేసినా, నీళ్లు తెచ్చినా, కాలువలు ఇచ్చినా, పట్టా ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారి తర్వాత మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వంలో జయనాగేశ్వరరెడ్డి అని నమ్మకంతో మీరు గెలిపించినాక ఈ కార్యక్రమాలన్నీ, సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఈ 10 నెలల పాలనను చూసి ఆ వైసీపీ పార్టీ చేసేటువంటి శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు, అదేవిధంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు, వాటన్నిటికీ చేతగాక ఇక జరగదు. ఈ యొక్క పార్టీలో మనకు మనుగడ లేదు. ఈ రాష్ట్రంలో ఎమ్మెగనూరులో కూటమి ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డిని, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ వేదిక మీద వచ్చినటువంటి ఆల్ఫ్రెడ్ రాజు గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాముడు గారికి, ఇక్కడ ఉన్నటువంటి లచ్చన్న గారు, వెంకటేశ్వర, రవి ఎవరైతే ఉన్నారో వారి అనుచరులు, మీరందరూ కూడా ఇన్ని 100,000 మంది వచ్చి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే విషయం చెబుతున్నాం. ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు, ఇంకా అభివృద్ధి, సంక్షేమం మంచిగా చేస్తున్న ప్రభుత్వం మీద విషం కక్కే విధంగా ఈరోజు ప్రాంతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఈ పార్టీతో ఎటువంటి లాభము లేదని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి నాయకులందరికీ వేదిక మీద, వీళ్ళందరితోటి వయసులో తక్కువ, చిన్న వయసు ఉన్న వాళ్ళకు నాతో అనుబంధం ఉంది. ఇక్కడున్న గతంలో ఉన్న నాయకులందరికీ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారితో కూడా అనుబంధం ఉంది ఇక్కడున్న నాయకులందరికీ. కాబట్టి మరి కొంతమంది మీ సొంత గూటికి వచ్చారు. ఏ రోజైతే పార్టీని వదిలిపెట్టిపోయారో మళ్ళీ ఈరోజు సొంత గూటికి వచ్చారు. ఇంకా కొంతమంది నవ యువకులుగా ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసి వైసీపీ పార్టీతో జరిగేదంటూ, ఒరిగేదంటూ ఏమీ లేదని చెప్పి ఈ రాష్ట్రంలో 30 ఏళ్ళు, రానున్న 30 ఏళ్ళు మళ్ళా తిరుగులేని విధంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోయే విధంగా మేము సహకరిస్తామని చెప్పి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫ్రెడ్ రాజు గారిని ఒక నిమిషం మాట్లాడాల్సింది కోరుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎమ్మిగనూరులో 40 సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తిని. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు. రెడ్లలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి గారికి,
చెన్నకేశ్వర గారికి సహకరించిన వ్యక్తిని, ఒక్క రూపాయి ఆశించకుండా. గౌడ్లలో దేవేంద్ర గౌడ్ గారికి, రుద్రగౌడ్ గారికి సహకరించిన వ్యక్తిని, ఒక్క రూపాయి ఆశించకుండా. ధనులలో శివనదాని గారికి, ఆదిశేషదాని గారికి సహకరించిన వ్యక్తి గారికి. ఎన్నికల వరకు ఆల్బర్టర్ రాజు, ఎన్నికల అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఎంగిలి ఇస్తరాకు, చివరికి గెలిచిన తర్వాత ఎంగిలి ఇస్తరాకును మోసేందుకన్నా నాకు రమ్మని ఆహ్వానించలేదు. చాలా మందికి తెలుసు. పేరుకి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నకేశ్వర గారు 2 సార్లు ఓడిపోయినప్పుడు, మొట్టమొదటిసారి గెలిచినప్పుడు నేను బలమైన వ్యక్తిగా ఉన్నాను. నా తల్లిని మున్సిపల్ చైర్మన్గా నిలబెట్టించి ఓడుగట్టుకుచ్చుకొని ఆస్తులని తగలబెట్టుకొని బజార్న పడినా కానీ మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు మాచాని కుటుంబానికి బలమైన శక్తి ఉన్నప్పుడు నా తల్లి బలి చేసుకున్నాను, నా ఆస్తులని అమ్ముకున్నాను. నా బతుకులు బజారు పడినా కానీ కనీసం మున్సిపాలిటీలో స్వీపర్ పోస్ట్ కూడా నన్ను పిలిచేందుకు ఎవరు ఇష్టపడలేదు. చెన్నకేశ్వరుడు గారైతేనేమి, మిగతా నాయకులైతేనేమి. అలా సాగుతున్న నా జీవితాన్ని స్వయం కృతితో సంపాదించుకోగలిగిన జీవన విధానం ఎంతో ఉంది. మా తల్లి గారు ఉద్యోగంలో ఉన్నప్పుడు బివి మోహన్ రెడ్డి గారికి మేము సాయం చేయలేదు, ఒక్కనాడు కూడా ఓటేయలేదు. కానీ మా తల్లి గారిని బివి మోహన్ రెడ్డి గారు పిలిచి, నీవు నా ఫ్రెండ్ భార్యవి, మా ఇంటి ఆడపిల్లవి, నీకు ఏం కావాలంటే చేసుకోమని మా అమ్మకి చెప్తే 98 అంగన్వాడీ పోస్టులు ఒక్క రూపాయి తీసుకోకుండా, ఒక్కటి కూడా ఆశించకుండా ఆనాడు నా తల్లికి ఒక విలువైన ఉద్యోగస్తురాలుగా నిలబెట్టిన వ్యక్తి బివి మోహన్ రెడ్డి గారు. ఇక చెప్పుతూ పోతుంటే ఈరోజు ఎందుకు నేను పార్టీలో చేరడానికి ఏకైక కారణం అంటే కృతజ్ఞత తీర్చుకోవడానికే పార్టీలో చేరిన. ఈరోజు భారతదేశం మొత్తం వికలాంగులకి అన్యాయం జరుగుతుంటే ఎన్నికల ముందర నేను పాదయాత్ర చేశాను వికలాంగులతో 100 కిలోమీటర్లు, ఆదోన్ నుంచి కర్నూలు వరకు పోరుబాటు యాత్ర. ఆ పోరుబాటు యాత్రలో బివి జైనాశ్వరరెడ్డి గారితేనేమి, బిటి నాయుడు గారితేనేమి, మా అధ్యక్షులు తిక్కారెడ్డి గారైతేనేమి, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఆ రోజు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నా సభకు నేను చేసిన ర్యాలీకి వాళ్ళు ప్రోత్సాహంగా ఖచ్చితంగా మాట ఇచ్చారు. 6,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒప్పిస్తామని. అది కళ అనుకున్నాను, కానీ 5వ రోజుకే అనౌన్స్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. 6,000 పెన్షన్. కర్ణాటకలో 1,100 మాత్రమే, గుజరాత్లో 1,400 మాత్రమే, తెలంగాణలో 3,000 మాత్రమే. కానీ ఏమి లేని ఆంధ్రప్రదేశ్లో 6,000 పెన్షన్ ప్రకటించేలాగా మన నాయకుడు జయనాగేశ్వర రెడ్డి సారథ్యంలో జరిగింది. నాకు నమ్మకం లేకపోయింది చేస్తారని, కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. అద్భుతంగా ఆనందించాం. గెలిచిన తర్వాత మొదటి నెలే 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉప్పొంగిపోయింది నా హృదయం. 2 వికలాంగులు పెళ్లిళ్ళు చేశాను. ఎంత వచ్చి తెలుసా వాళ్ళకి? 12,000 రూపాయల జీతం, కేవలం తెలుగుదేశానికి ఓటేసినందుకు. నా గుండెలు ఉడికెక్కిపోయినాయి. అబ్బా ఎంత గొప్ప నాయకులని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జయనాశ్వరుని రిక్వెస్ట్ చేస్తున్నాను, కృతజ్ఞత చేస్తున్నాను. తగ్గించుకొని తల వంచుకొని సలాం కొడుతున్నాను. కారణం, ఈరోజు దేశంలో ఉన్న 9,70,000 మందికి ఒక్కొక్కరికి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఒక పెద్ద రహస్యం నా మిత్రుడు శేఖర్ చెప్పాడు. ఆ రహస్యం ఏమంటే, జయనాగేశ్వర రెడ్డి గారికి అన్నైనా, తమ్ముడైనా, పెదనాయనైనా, చిన్నాయనైనా, బావైనా, మరిదైనా, అక్కైనా, చెల్లైనా, తల్లి అయినా, ఎవరైనా కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గం వ్యక్తులే తప్ప వేరే వ్యక్తులు లేరు. అక్కలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, బావలు ఉన్నారు, మామలు ఉన్నారు. అందుకే వాళ్ళ పదవులు పెట్టే నాకు ఏ పదవి లేకుండా ఎంగిలి ఇస్తరాకులుగా తరిమేశారు. కానీ ఈరోజు నా మిత్రుడికి శేఖర్కి ఒక మంచి విలువైన స్థానం ఇచ్చినట్టే. దానికి ఏక కారణం, జయనాగేశ్వరుడికి బంధువులు లేవు, బంధాలు లేవు. మా ఊరి అన్న సగౌరవంగా నమ్మి పార్టీలో చేరినాను.
జయనాశ్వరుడు అభినందిస్తున్నాను. మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒకటి. నాకు పంచాయతీ కోసమని జయనాశ్వరుడు దగ్గర కొందరు ఆయన కుల సఖ్యలు వాళ్ళ ఇంట్లో వచ్చారు. వాళ్ళు లోపలికి పోయి నన్ను బయట నిలబెట్టి జయనాశ్వరుడు గారితో మాట్లాడొస్తాము, బయట ఉండమన్నారు. జయనాశ్వరుడు గారు వాళ్ళని చూసి ముందు మా ఆల్ఫ్రెడ్ రాజుని లోపలికి పిలిపిండి అన్నారు. నేను ఏనాడు ఓటేయలేదు టీడీపీకి. నా 40 ఏళ్ల రాజకీయాల్లో ఏనాడు భీమోహన్ రెడ్డికి ఓటేయలేదు, ఏనాడు జయనాశ్వరుడికి వేయలేదు. మా ఆల్ఫ్రెడ్ రాజు లోపలికి రమ్మని చెప్పన్నాడు. లోపలికి పిలిచిన తర్వాత మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు నా కులస్తులు అయిండొచ్చు, నా బైరెడ్డి కుటుంబస్తులు అయిండొచ్చు, కానీ మీ పెళ్లిళ్లకు మీ చావులకు పెద్ద పీట వేయమంటేస్తాను. మా ఆల్ఫ్రెడ్ రాజు ఏనాడు ఓటేలా, కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గ వ్యక్తి కాబట్టి రెడ్ కార్పెట్ వేస్తానన్నాడు జయనాశ్వరుడు గారు. ఈరోజు నాకు ఏకైక అర్హత అంటావా? ఒకటి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి, ఉండడానికి, రేపు రాబోయే తరంలో జీవితాంతం జయనాగేశ్వరుడి మోసేందుకు ఒకటే అర్హత. ఎమ్మిగనూరు నియోజకవర్గ మనిషి రావడం వల్ల నాకు ఈ విలువని సహకారం